అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెట్రోల్ను ఆదా చేసుకునే సదుద్దేశంతో వాహనదారులు ఇప్పటికే ఒక ఎలక్ట్రిక్ బైక్లపై ఒక మోజు చూపడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఎండ తీవ్రత ఇప్పుడిప్పుడే మొదలవుతున్న సందర్భంగా మార్చి మాసంలోనే ఈ యొక్క ఎలక్ట్రిక్ బైకు స్థానిక సిద్దిపేటలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద అంటే అది ఎరెక్షన్ అయ్యి అంటుకోవడం ద్వారా దట్టమైన పొగలు వ్యాపించడంతో మంటలు చెల్లడంతో స్థానికంగా ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మహేష్ ఆధ్వర్యంలో ఈ యొక్క మంటలను ఆర్పడం జరిగింది. ఎందుకంటే ఎండలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్న సందర్భంలో ఇటువంటి సంఘటనలు చేసుకోవడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ బైకుల పట్ల అప్రమత్తం ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మొత్తంలో చాలామంది కూడా అంటే పెట్రోల్ సేవ్ చేసుకోవాలి, డబ్బులను వృధా కాకుండా ఉండాలి అంటే ఈ యొక్క పెట్రోల్ బైకుల బదులు ఎలక్ట్రిక్ బైకుల పైన చాలా ప్రత్యేక దృష్టి పెట్టి తీసుకోవడం జరుగుతుంది. కానీ ఇటువంటి సంఘటనలు ఇప్పుడిప్పుడే ఎండలు స్టార్ట్ అయిన సమయంలోనే ఇట్లా అంటుకోవడం వల్ల ప్రజల్లో ఒక ప్రశ్నార్థకంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఎలక్ట్రిక్ బైకులపై ప్రజలకు ఎటువంటి నమ్మకం ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.